సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జన్మదిన వేడుకలు ప్రజాశక్తి నగర్లోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వేద పండితులు, పాస్టర్లు, ముస్లిం మత గురువు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. పలువురు కేబుల్ ఆపరేటర్లు, పే ఛానల్స్ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, ఎంఎస్ఓలు, న్యూస్ ఛానల్ ప్రతినిధులు, సిటీ కేబుల్ సిబ్బంది పొట్లూరి సాయిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జన్మదిన వేడుకలు ప్రజాశక్తి నగర్లోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం ముస్లిం మత గురువులు దువా చేసి ఆశీస్సులు అందజేశారు. అనంతరం చర్చ్ ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదం అందించారు. అనంతరం కార్యాలయంలో సిటీ కేబుల్ సిబ్బంది సమక్షంలో ఎండీ పొట్లూరి సాయిబాబు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు, పే ఛానల్స్ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, సిటీ కేబుల్ సిబ్బంది, న్యూస్ ఛానల్ ప్రతినిధులు పొట్లూరి సాయిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సిటీ కేబుల్ ద్వారా ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అందిస్తున్నామని చెప్పారు. श्री महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीपति धीनामभित्रियवतो श्री महासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। यो वैता ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माचार्य कीर्तिं प्रजान्ततो भागधेयेनैवैनं मृणयति ब्राह्मणा ऋषेयमुद्धरेत्। ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति। यावतीर्वै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मणे वसन्ति। तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीलङ्कीर्तये देताय देवताः प्रियायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم الذي لا إله إلا هو عالم الغيب والشهادة والرحمن الرحيم والله الذي لا إله إلا هو المال की इज्जत की आबरू की हिफाजत फरमा। या अल्लाह प्रो साहिब बाबू की अल्लाह उम्र में अल्लाह बरकत अता फरमा, तरक्की अता फरमा। या अल्लाह इनको या अल्लाह इनकी ज़िंदगी में अल्लाह बरकत अता फरमा। अल्लाह इनके कारोबार में మరో రకంగా సమాజ సేవ చేసేలాగా కూడా దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మా హృదయము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీ గర్భఫలములు యేసు ఆశీర్వదించబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్రుడు పవిత్రాత్మ మేము దీవించి మీకు ఆయురారోగ్యములను గ్రహించి వ్యాపార అభివృద్ధిని కలిగించి సదా కాపాడునుగాక. ఆమేన్.
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తనను సచివాలయంలో కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మహిళల్ని గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వటం వంటివి యువతకు నేర్పించాలన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతోందని, ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనను సచివాలయంలో కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలు మన సొంతమని, వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని, నైతిక విలువల పతనానికి ఇవి కారణమవుతున్నాయని అన్నారు. సుమతి, వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్తో చర్చించానని చాగంటి కోటేశ్వరరావు తెలియజేశారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తర్వాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావును సీఎం సాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. జగన్ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలతో పోలవరం ప్రాజెక్టు గత 5 ఏళ్లలో చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చట్టసభలను, రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అసెంబ్లీలో తాము జవాబుదారీతనంగా వ్యవహరించామని అన్నారు. ప్రభుత్వ విధి విధానాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేశామని చెప్పారు. 2.97 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు వస్తున్నాయని తెలిపారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించగల వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. కృష్ణా జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలు అందరితో కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆగిపోయిన బందర్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్ పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఇది కలియుగం, కర్మఫలం ఎవరినీ వదలదని హెచ్చరించారు. ఈ జన్మలో చేసిన పాపాలకు కర్మఫలం ఈ రోజుల్లోనే అనుభవించే రోజులు వచ్చాయన్నారు. వారు చేసిన పాపాలే వారికి శాపాలుగా తగులుతున్నాయని చెప్పారు. తమను జైల్లో పెట్టించి సునకానందం పొందారని మండిపడ్డారు. ప్రజా తీర్పుతో పాటు చట్టం కూడా తన పని తాను చేసుకుంటూ పోతుందని తేల్చి చెప్పారు. కారు కూతలు కూసేవారిని వదిలేదే లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందే ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. అర్జీ అందిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సుపరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా అందే ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, DRO ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీ అందిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. PGRS అర్జీలతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందు నిలిపేలా టీం NTR కృషి చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఆదాని గ్రూప్ లక్ష తీసుకున్నారనే ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డిని ఈడీ ఎందుకు ప్రశ్నించడం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ప్రతిపక్షాలపై ఈడీ సిబిఐని ప్రయోగించే ప్రధాని మోదీ జగన్ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. నగరంలో మహాత్మాగాంధీ రోడ్ బాలోత్సవ్ భవన్లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పలువురు నేతలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బివి రాఘవులు మీడియాతో మాట్లాడుతూ అదానీ గ్రూపు లక్ష తీసుకున్నారనే ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డిని ఈడీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రతిపక్షాలపైకి ఈడీ సిబిఐని ప్రయోగించే ప్రధాని మోదీ జగన్ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. అదానీతో జగన్ కుమ్మక్కై జనంపై భారాలు మోపేలా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సీఎం చంద్రబాబును రాఘవులు కోరారు. అదానీ గ్రూపు నుంచి లంచం తీసుకున్న జగన్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రల్ బాండ్స్ తెచ్చాం, ఆ రకంగా రాజకీయాలను నీతివంతం చేస్తున్నామని చెప్పేసి మోడీ గారు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆ సందర్భంలో ఈ ముడుపులు 2029 కోట్ల రూపాయలు ముడుపులు రాజకీయ నాయకులకు అందినాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కాదు, ఈ స్వచ్ఛమైన లంచం, స్వచ్ఛమైన అవినీతి. ఈ అవినీతి రాజకీయాల్లో భారతదేశంలో ఇంత విస్తారంగా మోడీ హయాంలో జరిగింది అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో వచ్చిన దానికన్నా ఇంకా పెద్ద మొత్తంలో ఎన్నికలకు ముందు అవినీతి జరిగిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈ అవినీతిని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతిని కానీ లేకపోతే 2029 కోట్ల రూపాయలు పొందిన ఇతరులు కానీ ఇది ఉపేక్షించడానికి పనికిరాదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలన్నా, పారదర్శకతను రక్షించుకోవాలన్నా పెద్ద విచారణ చేపట్టాలి. అందుకని ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి, జేపీసీ విచారణ ఆదేశించండి, లేదా ఉన్నత స్థాయి జ్యుడిషియల్ విచారణకి ఆదేశించండి. అమ్మను చెల్లిని మోసం చేసిన నీచ చరిత్ర జగన్దని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు మండిపడ్డారు. అమెరికా చట్టం ప్రకారం ఖచ్చితంగా కేసు నమోదైతే విచారణకు ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గోనె ప్రకాశ్రావు మీడియాతో మాట్లాడుతూ అదానీ ఎలా ఎదిగాడో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. అదానీకి వచ్చిన డబ్బుతో అన్ని రాష్ట్రాల సీఎంలకు కమిషన్ ఇచ్చారని ఆరోపించారని తెలియజేశారు. అదానీ షేర్ల ద్వారా వచ్చిన డబ్బులో 4 రాష్ట్రాల్లో సీఎంలకు డబ్బు ఇచ్చారని మీడియాలో వస్తుందన్నారు. జగన్కి 1750 కోట్లు అదానీకి ఇచ్చారని మీడియాలో వస్తుందన్నారు. అమెరికా చట్టం ప్రకారం ఖచ్చితంగా కేసు నమోదైతే ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. జగన్కి కూడా ఇబ్బందులు తప్పవని, అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. భారతదేశంలో 9 రాష్ట్రాల్లో ఎవరికీ ప్రతిపక్ష హోదా లేదు. చదువుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడగడానికి సిగ్గుండాలని విమర్శించారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే డిబేట్కి రావాలని గోనె సవాల్ విసిరారు. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వచ్చిందంటే వాళ్ళ తలకాయలు ఎగరవలసిందే. రిజైన్ చేస్తారు అంతే, పేపర్లు వచ్చిందంటే. అంటే నిబద్ధత గల ఎంటైర్ వరల్డ్లో అటువంటి సిస్టమ్ లేదు. చైనా అయితే అసలు మొత్తం సెన్సార్ అనుకోండి న్యూస్ కానీ. ఈరోజు ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ ఆల్మోస్ట్ ఆల్ టెలిఫోన్ల వర్షన్లో చేసింది ఏదైతుందో సుప్రీంకోర్టు అనుకుంటా న్యూయార్క్లో సబ్మిట్ చేశాది. హరిహరాదులు వచ్చిన ప్రధానమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని కాదు, ఐక్యరాజ్య సమితి 200 దేశాలు అనుకుంటా, ప్రపంచ దేశాలు ఒక ఐక్యరాజ్య సమితి ఉంటుంది. వాళ్ళందరూ అనుకున్నా కూడా వీళ్ళు అమెరికా పోవాల్సిందే. కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు అడుగుతారు. ఈ ప్రభుత్వము వీళ్ళను వాళ్ళ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎఫ్బిఐ వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమంటారు. వీళ్ళని తీసుకుపోయి ఇంట్రాగేషన్ శిక్ష పడుతుందా లేదా అని నేను చెప్పలేను. కానీ ఇద్దరు ఏదైతుందో అమెరికా కోర్టుకు పోవాల్సిందే. ప్రపంచ దేశాలు కన్నా భారతదేశంలోని అత్యధికంగా మహిళలు, చిన్నారులపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని ప్రకటించడం చాలా బాధ కలిగిస్తోందని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అనిత అన్నారు. మహిళలు ప్రతిరోజు కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సేఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలపై హింస నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ అనిత, సుంకర రాజేంద్ర ప్రసాద్, సేఫ్ కన్వీనర్ విజయలక్ష్మి, స్వరూపరాణి, పలువురు సేఫ్ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సేఫ్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు జ్యోత్స్న మృతికి సంతాపంగా 10 రోజుల పాటు వివిధ కళాశాలలో మహిళలపై జరుగుతున్న హింస నిర్మూలన కోసం
తీసుకోవాల్సిన చర్యలు సదస్సులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ అనిత సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మహిళలు, పిల్లలు ప్రతిక్షణం భయపడాల్సి వస్తుందన్నారు. గతంలో కంటే మహిళలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయన్నారు. 2021-25 మధ్య 5,000 మంది చనిపోయారని తెలిపారు. This is how we have to think about. ఇది వరకు ఒక ధైర్యం ఉండేది, ఏం కాదు, we are very strong, we can fight it out. చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, బయటకు వెళ్తున్నా, మనకేం భయం. Crime against women has risen from 17,000 in 2021 to 22,000 in 2020 as per NCRB, National Crime Records Bureau reports. There has been jump of 5,000 cases in one single year from 21 to 22. ఇంకా 23 డేటా రాలేదు, అదేం చెప్తుందో. 24 డేటా might be released next year, అదేం చెప్తుందో. I think definitely there would be 20 to 25% jump in the number of cases against women. అనంతరం కన్వీనర్ విజయలక్ష్మి స్వరూపరాణిలు మాట్లాడుతూ ఢిల్లీ హత్య కేసు అనంతరం తీసుకొచ్చిన నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన మహిళలపై దాడులు ఏమాత్రం ఆగలేదన్నారు. చట్టాలు అమలు చేసేవాళ్లు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు నివారించాలంటే తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. క్యాంపెయినింగ్స్ ఇవన్నీ జరగాలని సేఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మేమందరం నిర్ణయించుకున్నాం కమిటీ. ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు సేఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. సో మరి దీని తర్వాత ఈరోజు మనం చూస్తుంటే ఎక్కడ చూసినా ప్రతిరోజు ప్రతి పేపర్లో ప్రతి చోట ఈ మా చిన్న చిన్న బాలికల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ అంటే వైలెన్స్ అనేది జరుగుతుంది. అంటే ఒక డొమెస్టిక్ వైలెన్సే కాదు, సెక్షువల్ హెరాస్మెంటు, ట్రాఫికింగు, అలాగే చైల్డ్ మ్యారేజెస్, ముఖ్యంగా చూస్తే మరి ఇంకా ఇప్పటికీ కూడా ఈ రోజునప్పుడు కూడా చూస్తుంటే డౌరీ హెరాస్మెంట్స్ కూడా ఇంకా అక్కడక్కడ సబం ఏరియాస్లో కనపడుతూనే ఉంది. మరి అది ఎలా అరికట్టాలి, అది దానికి నిర్మూలనకి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, దానికి ఆన్సర్ లేదు. కానీ మనం వీ కెనాట్ పుట్ అన్ ఎండ్ ఫర్ దట్, కానీ కనీసం కామా అన్న పెట్టాలి. ఈరోజు పార్లమెంట్లోనే 59 మంది ఇవాళ మహిళల మీద లైంగిక దాడి చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి లెక్కలు వస్తూ ఉన్నాయి. రిపోర్ట్లు జాతీయ ఆరోగ్య సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. మరి ఒక ప్రక్కన చట్టాలు చేసిన వాళ్ళే నేరస్తులుగా మారితే ఈ నేరాలను అరికట్టేది ఎవరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, అలాగే చట్ట అమలు జరిపే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మరి వీళ్ళు దీని మీద సరైన మూలాల్లోకి వెళ్ళి దాన్ని కనుక నివారించకపోతే ఏ రకంగా ఈ నేరాలు ఆగుతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన కేసులో విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. గతంలోనే విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఇవాల్టి విచారణకు గైర్హాజరయ్యారు. మరింత గడువు కావాలని కోరారు. 2 సార్లు నోటీసులు ధిక్కరించిన వర్మ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్లోని రామ్ గోపాల్ వర్మ డెన్కు వెళ్లారు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వర్మ అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన కేసులో విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. గతంలోనే విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఇవాల్టి విచారణకు గైర్హాజరయ్యారు. మరింత గడువు కావాలని కోరారు. వర్మ సోషల్ మీడియా అకౌంట్ హ్యాండిల్స్ హైదరాబాద్లో చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో శంషాబాద్, షాద్నగర్లోని 2 ఫామ్ హౌస్లపై పోలీసులు దృష్టి పెట్టారు. రాష్ట్రంలో బీసీ కులగణన చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన్న శంకర్రావు డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప వారికి న్యాయపరంగా దక్కాల్సిన వాటాను ఇవ్వటం లేదన్నారు. నేను బీసీని అని చెప్పుకునే ప్రధాని మోడీ ఆ వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులగణన జరపాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ, ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. జనగణనతో పాటు కులగణన కూడా జరగాలని ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశామని గుర్తు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరాల పాటు జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేశామని గుర్తు చేశారు. కేంద్రానికి ఇప్పటి వరకు కనికరం కలగడం లేదన్నారు. కులగణన చేయకపోవడం వల్ల తమకు పూర్తిగా అన్యాయం
అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని చెప్పారు. అన్ని రంగాలలో బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వాల్సిందే అన్నారు. నేను బీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ ఆ వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారిని కలవటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కలవటం, దేశ రాజధానిలో జంతర్ మంతర్ల దగ్గర పలు సంవత్సరాలుగా మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు వరకు కూడా కనికరం కలగట్లేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి కులగణాంకాలు చేయమని చెప్పని పలు దఫాలుగా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఆ కులగణాంకాలు చేయకపోవటం వల్ల సమస్త రంగాల్లో కూడా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దేశానికి సంపదను సృష్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా మమ్మల్ని కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప మాకు అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయటం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన. అనంతరం బీసీ నేత మహంతి వాసు మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాల్సిందే అన్నారు. తమ అధ్యక్షులు కేసన శంకర్రావు నేతృత్వంలో ఢిల్లీలో జరగబోయే ఆందోళనలో తాము కూడా పాల్గొంటామని చెప్పారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు చందు పాల్గొన్నారు. చేపట్టాలని చెప్పేసి ఇస్తున్నటువంటి మెమరాండంలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రతిసారి కూడా ఈ కులగణన అనేది ఎప్పుడు చూస్తామని చెప్తున్నారు తప్పితే ఎప్పటికీ కూడా ఆ సమస్య తీరేటట్టు కనబడటం లేదు. ఇప్పుడు కేసన శంకర్రావు గారు పెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాలు కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ త్వరగా కులగణన చేపట్టి అందరికీ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై బీసీ. విజయవాడ లబ్బిపేట టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి మహా సంప్రోక్షణ కనుల పండుగగా సాగింది. ఆఖరి రోజు కావడంతో తిరుమల నుంచి వచ్చిన ఆగమ శాస్త్ర పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నగరంలోని లబ్బిపేట రేడియో స్టేషన్ వెనుక పున్నమి తోట వద్ద ఉన్న టీటీడీ కళ్యాణ మండపం శ్రీవారి ఆలయంలో ఆఖరి రోజులో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి మహాసంప్రోక్షణ ప్రతిష్టాపన సందర్భంగా గత 4 రోజుల నుంచి విశేషమైన పూజలు, హోమాలు ఘనంగా ముగిశాయి. గత 4 రోజుల నుంచి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి సంప్రోక్షణ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల నుంచి వచ్చిన ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో యాగశాల వద్ద ఉదయం నుంచి సుప్రభాతం, మహాపూర్ణాహుతి, యాత్రదానం, కుంభ ప్రదక్షిణ, కళావాహన, అక్షతారోహణ, బ్రహ్మఘోష, అర్చక బహుమానం నిర్వహించారు. యాగశాల వద్ద మహాపూర్ణాహుతి జరుగుతున్న సమయంలో భక్తులు నోట గోవింద నామస్మరణలతో మార్మోగింది. కార్తీక సోమవారం కావడంతో చుట్టుపక్కల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ ఆగమ సలహాదారులు, రంగాచార్యులు, టీటీడీ సూపరింటెండెంట్, టీటీడీ ఇన్స్పెక్టర్ లలిత కుమారులు మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం లేకపోవడంతో కొత్త ఆలయంలో విగ్రహాన్ని ఏర్పాటు, సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భోగ శ్రీనివాసమూర్తికి జరుగుతాయి. అలాంటి చక్కని కార్యక్రమాలు ఇక్కడ దివ్యక్షేత్రంలో చేయాలని విజయవాడ నగరంలోని కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సమాచార కేంద్రం దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిన భోగ శ్రీనివాసమూర్తి బింబ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈరోజు శుభముహూర్తంలో స్వామివారు గర్భాలయ ప్రవేశం చేశారు. కళావాహన కార్యక్రమం జరిగి భక్తులంతా కూడా శ్రీవారిని కనుల పండుగగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. భక్తజన బాంధవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రక్షించాలి. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, లోకక్షేమం కలగాలని సంకల్పం చేసి తిరుమల తిరుపతి దేవస్థానములు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులంతా కూడా ఆనందోత్సాహాలతో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడలో పున్నమ్మ తోటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ నిర్మాణం దగ్గర నుంచి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహము ఏర్పాటు చేయలేదు. కావున తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు, చైర్మన్ గారు, జేఈఓ గారు ఆదేశాల మేరకు డోనర్ ద్వారా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని
జరిగిన 3 రోజుల నుంచి వైదిక శాస్త్ర ప్రకారము ఋత్వికులు, తిరుమల తిరుపతి అర్చకులు, కంకణ భట్టాచార్యుల ద్వారా ఈ మహోత్సవాన్ని చాలా విజయవంతంగా ఈవేళ పూర్తి చేసుకొని ఉదయం 11:20 నుంచి 11:50 మధ్యలో స్వామివారు భోగ శ్రీనివాసమూర్తిని ఆలయం గర్భాలయంలోకి వేంచేపు చేయడం జరిగినది. శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం దాతల ద్వారా స్వీకరించబడింది. దీనికి సంబంధించిన వైదిక కార్యక్రమాలు ఆగమ సలహాదారుల మేరకు 22వ తారీఖు సాయంత్రం నుండి ప్రారంభమైనవి. వాస్తు హోమం, శాంతి హోమం, అకల్మష హోమం తదితర వైదిక కార్యక్రమాలతో కుంభారాధన చేసి స్వామివారిని విగ్రహంలోకి కళాకర్షణ చేసి ఈరోజు 11:20 నుంచి 11:50 మధ్య స్వామివారిని లోపలికి వేంచేపు చేస్తున్నారు. దీని తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని అందరినీ ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. శాసనమండలి సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ ఇక లేదని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని 5 నెలలుగా అందాల్సిన జీతాలను చెల్లించి వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద వాలంటీర్లు వినూత్న నిరసన చేపట్టారు. శీర్షాసనం వేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లంకా గోవిందరాజు మాట్లాడుతూ వాలంటీర్లకు న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరుగుతోందని వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్న మంత్రులు రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళంతో నెడుతున్నారని ధ్వజమెత్తారు. జీవోలు లేవని వాలంటీర్లకు అన్యాయం చేయడం దారుణమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలన్నారు. 5 నెలలుగా అందాల్సిన జీతాలను చెల్లించి వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో రోజు తీపి కౌరు చెప్పుద్ది, మమ్మల్ని విధుల్లో తీసుకుంటారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అనేక క్యాబినెట్లు జరుగుతున్నాయి. ప్రతి క్యాబినెట్లో కూడా వాలంటీర్ గురించి చర్చ జరుగుద్ది అనుకుంటే ఈ చర్చలు ఎలా వెళ్ళినాయంటే ఆఖరికి రోజుకొక మినిస్టర్ మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాం అని చెప్తూ మంత్రివర్యులే సీఎం గారు లాంటి వాళ్ళు కూడా వాలంటీర్ చూస్తుంటే ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏదో రకంగా న్యాయం చేయాలనుకుంటానని చెప్పారు. నిజంగా వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు కదా అని చెప్పి నిజంగా నమ్మిన మా వాలంటీర్లు అందరూ కూడా గత 5 నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడో చోట న్యాయం చేస్తారు కదా శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా శాంతియుతంగా కొంతమంది పాల్గొంటున్నా ఎక్కడో న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. కానీ నిన్న శనివారం మధ్యాహ్నం ఉన్న అంతకుముందేమో 50,000 మంది రాజీనామా చేస్తేనేమో ఇంకో 50,000 మందిని జోడించేసి 1,00,000 మందిని జూన్ 3వ తారీఖున డిస్క్వాలిఫై చేశారనమాట. ఇక మిగిలిన 1,58,000 1,60,000 మంది ఉంటే శనివారం మధ్యాహ్నం ఆ పేర్లు కూడా లేకుండా వాళ్ళు అనుకున్న మాటను నిలబెట్టారు. వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని చెప్పారు కదా, అది నిలబెట్టుకోవడానికి కోసం ఈ రోజున శనివారం మధ్యాహ్నం 3 గంటలకి వ్యవస్థలో ఉన్న పేర్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.